మా నమస్తే. మీ పేరేంటి? నాగేశ్వరమ్మ. హరికృష్ణ. ఈ అబ్బాయి ఎవరు? నా కొడుకే. ఈ ఇల్లు ఎవరిదమ్మా? అమ్మ వాళ్ళది. వీళ్ళ నాన్నగారు ఏరి? లేడు, చనిపోయాడు. చనిపోయారా? ఎలా అమ్మా? హార్ట్ అటాక్ లాగా వచ్చింది, తాగుతాడు కొంచెం. హార్ట్ అటాకా? వెళ్ళిపోయాడు. మాకేం లేదు, అయినా ఇక్కడ మాకు జరగతలే అసలు. అందుకని ఇక్కడికి వచ్చేసాం. 7 8 అవుతుంది. మీ అమ్మ నాన్న ఏరి? వాళ్ళు లేరు, వెళ్ళారులే. ఊరు వెళ్ళారా? ఏం చేస్తారు మీ అమ్మ నాన్న? ఆయన ఆడికి వెళ్ళలేదు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. 3 ఆడపిల్లలే వాళ్ళకి. ఇంకా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో ఒకటి పనులు ఉంటే లేనిపోతుంది షాపింగ్ చేసుకొని. మీ ఆయన ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఏం పని చేసేవారు? ఏం పని చేసేవాడు కాదు, ఊరికి తిరిగేవాడు. ఆయన వాళ్ళు అమ్మడి పోయేవాడు. 19 సంవత్సరాలు నాకు పెళ్ళయి అప్పటి నుంచి బాధలే. నాకు బాధలంటే ఏ కష్టాలే. నేను బతికించుకోవటమే పిల్లల్ని. అక్కడుండా ఎక్కడుండా ఎవరు చూసేవాళ్ళు లేరు. మరి ఈ అబ్బాయికి 16 ఏళ్ళు. ఎట్టున్నాడో చూడు ఈ అబ్బాయి. ఏం అలా ఉన్నాడు తను? మరి ఆహారం లేదు, మరి తినటానికి లేదు మాకు. మరి జరతలో నేను ఒక్కదాన్ని తీసుకొస్తాం, 2 పిల్లలు పెట్టుకోవటం. మీ ఆయన మామూలుగా ఏం పని చేసేవాడని మీకు ఇచ్చి పెళ్లి చేశారు? అక్కడ రత్తయ్య గారి కాలేజీలో సప్లయర్గా ఉంటాడమ్మా, 15 ఏళ్ళు ఇస్తారని ఏదో పెళ్ళైన దాకా అట్లా అబద్ధాలు చెప్పారు మాకు. తర్వాత ఏం లేదు. ఆ పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు పనికి వెళ్ళటం అలాగేం చేశాడా లేదా? ఏం లేదు, నేను వెళ్ళి తీసుకొచ్చుకోవటమే. అక్కడైనా మీరేం పని చేసేవారు? పొలం పనికి అది వెళ్ళేదని నేను. కూలినాలు ఉంటుంది, కూలినాలకి వెళ్ళి మీ ఆయనకి భోజనం వంట చేసి పెట్టేవారు. మరి మీరు ఎప్పుడు అడగలేదమ్మా, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, 15,000 జీతం అని చెప్పావు, అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని అడగలేదు మీరు? అడిగితే కొడతాడు తాగొచ్చి. తాగడానికి డబ్బులు ఎలా వస్తాయి మీ ఆయనకి? ఆయనకి ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తలుగు వాళ్ళు వాళ్ళకే దొరుకుతారు. తాగుబోతులు దొరుకుతారు. ఏ సమాసం వాళ్ళకి ఆ సమాసమేగా, అట్లా చేస్తాడు. అవును, అవతల తాగడానికి కంపెనీ ఇవ్వడానికి ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఇంకా కొట్టినప్పుడల్లా నేను ఏడకి వచ్చేదాన్ని. వీళ్ళకి ఏమీ లేదు, 3 ఆడపిల్లలు మేము. ఈ అబ్బాయికి ఇంతవరకు పొళ్ళుకొని రాలప్పుడు 16 పళ్ళు లేవా? హాస్పిటల్ బాగుదామన్నా కానీ మాకు అసలు పళ్ళు పుట్టుకతోనే లేవా నీకు? ఏం తినలేడు. మరి అదే పళ్ళు కానీ ఎంత తినేది. అయ్యయ్యో. హరి, అమ్మ పేరు ఏం పేరు? నాగేశ్వరమ్మ. అన్నయ్య పేరు? వంశీ. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాసు? 10th క్లాసు. మరి ఇవాళ ఎందుకు వెళ్ళలే? జ్వరం 4 రోజుల నుంచి. జ్వరం వచ్చి బాగా. మీ అబ్బాయి పెద్ద అబ్బాయి ఏడి? ఏటో పోయాడు ఆడుకుంటానికి పిల్లలు అమ్మడి పడి. ఎంత వయసు మీ పెద్ద అబ్బాయికి? 18 సంవత్సరాలు ఉంటాయి. తను చదువుకున్నాడా? ఆ అబ్బాయి 10 చదివి మానేసి వచ్చాడు. చదివి లేకపోయాడా? సరేలే, చదివి లేకపోతే పని చేయడానికి వెళ్ళాలి, ఆడుకోవడానికి వెళ్ళాడా? ఇక్కడి నుంచే అక్కడికి కొట్టగా పనిలోని పెడదాంలే అనుకుంటున్నా. ఆ అబ్బాయి మళ్ళీ చేస్తాడో లేదో అని నాకేమో నమ్మకం కలగతలా. అంటే ఎందుకని? బలం తక్కువలో ఉన్నాడు కదా, అందుకొని ఈ అబ్బాయి చేస్తాడో చేయలేడని ఇంకెక్కడ నేను చేర్చలా. అది మరి ఎలాగా నువ్వు పోషిస్తున్నావమ్మా 2 పిల్లల్ని? నువ్వే పని చేస్తావు? నేను పొలం పనికి వెళ్తా. ఇక్కడ ఎంత ఇస్తారు? కూరగాయలు కొత్తానికి వెళ్తాం. కూరగాయలు కొయ్యటానికా? ఓకే. ఏం కూరగాయలు ఎక్కువ కోస్తారు? చిక్కుడుకాయలు అవి ఉంటాయి. ఎంత ఇస్తారు రోజుకి? 120. ఆరోగ్యం రీత్యా బాగానే ఉన్నారా? ఏం బాగోదు? గ్యాసు. నెలకి వెళ్ళి మందులు తెచ్చుకుంటా. హుషారు ఉన్నది అసలు. ఆ మందులు కానీ తినపోతే పని చేయలేను. ఏ హరి, అమ్మకి ఏదైనా సాయం చేయడానికి నీకు ఓపిక అదే ఉంటుందా? అంటే దాకొంటికి నీళ్ళు పోసుకుంటాడు. పోసుకోపోయాడంటే ఒళ్ళు మంటలో అది గట్టి జ్వరం వస్తుంది బడికి వెళ్ళినా కానీ. అయ్యో, 4 5 రోజుల నుంచి స్కూల్ లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు. జ్వరం అదే ఆరోగ్యం సహకరించదు కదా. ఏ హరి, ఆరోగ్యం బాగుండదా? ఎప్పటికెప్పుడు జ్వరం వస్తుంది? నీళ్ళు పోసుకోబట్టి వేడి వచ్చే వాళ్ళు జ్వరం వచ్చింది. వాళ్ళంతా వేడిగా వస్తుందా? వేడి కొండలేక నీళ్ళు చల్ల నీళ్ళు పోసుకుంటావా? ఏమైంది నన్ను చెప్పు. నీళ్ళు అంటే చెప్పడు, పాపం విడివేసిద్ది. ఆ అబ్బాయి పద్దాకు నిజమే గాబులో ఉండాల్సిందే. గాబులో అంటే నీళ్లు పద్దా పోసుకుంటాడు. ఇక ఎందుకు నన్ను అలాగా? వేడెక్కి మంటలో వచ్చింది. ఇక సరేలే, మీకు బియ్యం అవి ఇస్తాను, తీసుకుంటారా?
మందులు అన్నీ కిరాణా సామాన్లు అన్నీ కూడా ఉంటాయి. బట్టలు సరే నీకు తీసుకో. నేను వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. నేను మళ్ళీ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్తాను, వైజాగ్ వెళ్తాను తెలియదు, ఇంకా టైం పడుతుంది. ఈలోగా మీ అబ్బాయికి ఏమైనా అవసరం అనుకుంటే హాస్పిటల్లో చూపించండి, ఏమన్నారు తర్వాత నాకు చెప్పండి, ఓకేనా? నాకు కనుక వీలైతే డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఈలోగా మీకైతే నేను 8,000 రూపాయలు అందిస్తున్నాను, ఓకేనా? తీసుకోండి. హరి, ఇవి నీకోసమే, సరేనా? నీకు పళ్ళు ఉంటే నువ్వు అన్ని రకాల ఆహారం తినగలుగుతావు కాబట్టి అందాక జస్ట్ హాస్పిటల్ ఖర్చులకు వాటికి వీటికి నేను అందిస్తున్నాను. తీసుకోండి. 8,000 రూపాయలు. పైన మీ పేరు ఒక్కటే రాయాలి, ఇంకేం రాయొద్దు. అరగంటలో మీకు డబ్బులు వచ్చేస్తాయి.